తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ నయీం ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. ₹1 కోటి ఇవ్వాలంటూ ఆ వ్యాపారిని నయీం బెదిరించారు. ఏమన్నా అన్ని ఫోన్లు బంద్ చేసినావు? హాస్పిటల్ ఉన్నా, అట్లేం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు హాస్పిటల్ ఉన్నా, కొంచెం అమౌంట్ అరేంజ్ కాలేదు. నెక్స్ట్ మంత్ చేయిస్తాను. 31st మే వరకు చేసి వచ్చాను. ఏం అమౌంట్ అరేంజ్ కాలేదన్నా? నాకు కాలేదు. నాకు ఈ మొత్తం డ్రాట్ ఉన్నది, ఎక్కడ అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు. నేను నెక్స్ట్ 1 month లో చేపిస్తాను. 31st మే వరకు చేపిస్తాను. నువ్వు ఇట్లా మాట మారు చేయడం మంచిదేనా? నేను అట్లా చేస్తే అయితే నేను ఏ పరిస్థితిలో కూడా నేను మారా అట్లా మీకు మాట ఇచ్చినందుకు మారే ముచ్చట్లేదు. నేను తప్పకుండా చేపిస్తాను. ఇంకోటి, నాకు 15 రోజుల నుంచి సంస్థ ఉన్నది, హాస్పిటల్ ఉన్నా, ఎక్కడ అరేంజ్మెంట్ కాలేదు. నీకు 31st మే వరకు చేపిస్తాను. ఏ పరిస్థితిలో చేపిస్తాను. ఇప్పుడు నాకు మెసేజ్ రాగానే సరే, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను కానీ అన్న అట్లా అనకే. సరే, నువ్వు ఒకటి అన్నా, నీకు రెస్పెక్ట్ ఇచ్చినావు, నువ్వు పెట్టుకోలేదన్నా. నేను నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వు రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేసుకో, నాకేం భయం కాదు. ఇగో నేను ఒక మాట చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకుంటే నా బొచ్చు కిందికి వస్తుంది. ఒక కేసు అవుతుంది నా మీద, దానికంటే ఎక్కువ ఏం కాదు. దండం పెడతాను, కాలు మొక్తా. నువ్వేమన్నా 31st మే వరకు చేపిచ్చేస్తా. నేను 100% చెప్పిస్తా. ఇది ఒక్కసారి నా మాట నన్ను దయచేసి, నేను అట్లా నేను మభ్య పెట్టుకోను కాదు, నేను మోసం చేసుకోను కాదు. నీకు దండం పెడతాను. 1 month ఏం ప్లాన్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు అన్ని తెలుసు అన్న. నేను ఎక్కడ చేస్తున్నావు కదా, ఏం చేస్తానో చూద్దాం అన్న. నేను ఎక్కడ పోతున్నా, నా ప్రమాణం చెప్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు నన్ను చంపిద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా, నేను చేస్తానా నువ్వు చేస్తావా దేవుడు చూస్తాడు. ఇంకా అన్న నేను అట్లా ప్లాన్ చేస్తే నువ్వు ప్లాన్ చేస్తే నువ్వు ఏమేమి చేస్తున్నావు, ఎక్కడెక్కడ పోతున్నావు, నువ్వు ఏం కథలు పడ్డావు, నా పిల్లల మీద నువ్వు ఏం హరాస్మెంట్ చేపిస్తున్నావు, నువ్వు పీడియాకి పెట్టించినావు, నువ్వు ఏమేమి చేసినావు అన్ని నాకు ఏమేమి చేసినావు. పోను సీఎం దగ్గర పోయి కూర్చోవు, నువ్వు ఎవరి దగ్గర పోయి కూర్చో అన్నా. నీకు ఇంకా దేవుడే గతి, నీకైనా నాకైనా. నువ్వు నీ శక్తి సరిపోతే నువ్వు చెప్పి, నా శక్తి సరిపోతే నేను చేపిస్తా. తప్పు చేస్తాను అట్లా చేస్తే ఇప్పుడు నీ మెసేజ్ రాగానే నీకు ఫోన్ చేసినట్టే లేదా? మెసేజ్ రాగానే ఫోన్ చేసినానంటే నువ్వు నీ లెక్క నీ పద్ధతి ఇంతేనా అన్న? లెక్క ఉన్నదా నీకు? భయం లేదా? 1 month టైం పడుతున్నా నేను నీకు. 31st మే వరకు టైం పడుతున్నా. 1 month టైం నాకు. 1 month టైం. 1 month నన్ను అర్థం చేసుకో. 1 month కూడా నేను చేయకూడదు, నువ్వు నన్ను అడుగు. అవును, 1 month ఏంటన్నా? నువ్వు ఇప్పుడు ఇవాళ చెప్తున్నావు 1 month అని. ఆ రోజంతా నువ్వు ఎట్లా అన్నా? నువ్వు ఇచ్చినా నేను తీసుకొని చూడన్నా. నీకు చెప్తున్నా, నీకు తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే నాకు ఏం చెప్పొద్దు. ఇంకా కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకో. కానీ నేను కేసు పెట్టుకోను కాదు. నేను అట్లా పోలీసుల గారు పోయేదంటే నేను మీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నీకు అట్లా పోలీసు గారు పోయేదంటే నేను ఫోన్ చేస్తాను కదా అన్నా. నువ్వు ఎక్కడ పోతే ఏం బీక్తారన్నా? నువ్వు ఏమన్నా మాట్లాడితే ఇట్లా మాట్లాడతావు. నువ్వు టైం ఇచ్చి నువ్వు టైం ఇచ్చి అన్న నాగర నుంచి పెద్ద పెద్దలు నీకు ఎడతాను. నేను ఎంత నీ అంతా 0.1% కదా నేను. అవునన్నా, మరి నువ్వు కనీసం నువ్వు ఇట్లా మాట్లాడడం ఎవరైనా నాకు చేసి ఉంటారా? ఇట్లా మాట ఇచ్చి తప్పు ఉంటారా? ఇంత ధైర్యం చేసిందా? మరి నువ్వు చేసినావు, మరి నీకేమనాలి నేను? అన్న నేను 15 రోజులు హాస్పిటల్ ఉన్నాను. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాను. కావాలంటే నీ మనిషి పంపించేవారు నన్ను ఎంక్వైరీ చేసుకో. నాకు పైసలు అరేంజ్మెంట్ కాలేదు. 1 month టైం ఇవ్వండి. నేను 1 month లో చేపిస్తాను. తీసుకోను. నా బాధ్యత ఏంటంటే నీకేం జరుగుతుంది అనేది ముందే చెప్తున్నా. నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు కాపాడుకో, అంతే. అట్లా మాట్లాడతాను. తీసుకోను. 1 month టైం చేయాలి నాకు. 1 month టైం దండం పెడతాను. నీ కాల్ మొక్కుతాను. అవునన్నా, 1 month టైం అంటే నీకు ఎట్లా మొక్క కనిపిస్తున్నాను నేను? అన్న ఒక్కసారి నన్ను కాపాడు. ఒక్కసారి నన్ను కాపాడు.
నువ్వు ఇట్లా టైం నువ్వు ఏమనుకుంటున్నావు అంటే 1 month లో చచ్చిపోతాను కదా, చచ్చిపోతే మిగిలిపోతే అని అనుకుంటున్నావు కదా. నేను రావాలి రే అన్న. నేను అట్లా మాట్లాడుతున్నాను, నేను నా ప్రమాణంగా నేను మాట్లాడుతున్నా. ఆలోచన లేదండి నాకు. నేను అసలు నేను బౌలింగ్కి వస్తున్నాను. అసలు నీ గురించి కూడా నేను బౌలింగ్ కూడా నేను అసలు బౌలింగ్ గురించి నేను నాకు కూడా 9 నెలలు అవుతుందన్నా. నేను నువ్వు చెప్పినావని వచ్చిన బౌలింగ్ గురించి నేను అసలు బౌలింగ్ లాగా ఉంటాను. ఇగో నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుండదన్నా. నీ మీద నాకు డౌట్ ఉంది. నువ్వే పీడీ యాక్ట్ అన్ని ప్రెషర్ వేసి చేయించినావని నాకు డౌట్ ఉంది. కాబట్టి నీకు నేను నెల రోజులు టైం ఇయ్యలేను. నువ్వు సగం పేమెంట్ ఇవాళ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. నువ్వు 15 రోజుల టైం ఇస్తా, 15 రోజులలో సగం పేమెంట్ చేసుకో. అలా కాల్ మొక్తానే నీ దండం పెడతా. నువ్వు 1 month టైం ఇవ్వాలి కనీసం నాకు ఎగ్జామ్ అనేది. నేను ఆ రోజు కూడా ఇగో నేను ఇయ్యలేను. నీకు ఒకటే లాస్ట్ చెప్తున్నా. నువ్వు ఇవాళ నువ్వు సగం పేమెంట్ చేసుకో. 15 days లో నువ్వు సగం పేమెంట్ చేసుకో. అన్న నా పైసలు లేదా లేకపోతే చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదన్నా. నేను నీతో డైరెక్ట్ మాట్లాడుతున్నా. నేను నెంబర్ నాకు కాక నాకు ఎవరు చేయాలో కాంటాక్ట్ చేయాలో కూడా నాకు తెలుస్తలేదన్నా. ఎవరికి ఇవ్వాలేంది నీకు భాషమన్నా చేస్తాడని చెప్పినా కదా. ఎవరైనా పిల్లలు వస్తారు ఇవ్వాలని చెప్పినా కదా నీకు. అన్న ఎట్లన్నా చేసి 2 నెల రోజులు ఆపుతున్నాను. నెల రోజులు ఆపలేనన్నా. నువ్వు నాకు పిచ్చి లేపకన్నా. కాలు మొక్తానే నీ కాలు మొక్తా అంటున్నా కదా. నీ దండం పెడతానే ఒక్కసారి నన్ను కాపాడే. నెల రోజులైతే కాపాడలేనన్నా. నేను చెప్తున్నా చూడన్నా. నీకేదైనా ఇబ్బంది అయితే నేను కాలు మొక్తానే 1 month ఆగే. 1 month ఆగి నా జీవితంలో నేను ఎవరిని ఇంతవరకు రిక్వెస్ట్ చేయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు 1 month ఆ టైం 31st మే వరకు చేపిస్తానే. నీ కాలు మొక్తానే, నీ దండం పెడతానే అన్న. నీ దండం పెడతాను. 31st మే వరకు టైం అన్న. నీ కాలు మొక్తా అంటున్నా కదా. ఇది ఒక్కసారి టైం నేను నీ పుల్లలో పెట్టిస్తా. నీకు నువ్వు కాంటాక్ట్ అవ్వడమే నా అదృష్టం. 31st మే వరకు టైం అన్న. దండం పెడతానే, నీ కాలు మొక్తానే. 15 రోజులు నేను అన్న నీకు దండం పెడతాను. నువ్వు 15 రోజులు అన్న ఒక్కసారి నాకు టైం అన్న. నీ దండం పెడతానే. నాకు 1 month టైం అన్న. నీ దండం పెడతా. నీ కాలు మొక్తా. ఏమన్నా దయచేసి చెప్తున్నావు. 1 month టైం అన్న. నీ కాలు మొక్తా. నీ దండం పెడతా. ఒక 1 month టైం. నీ దండం పెడతా. కాలు మొక్తా. ఇది ఒక్కసారి నా మాట. నేను మళ్ళీ నిన్ను రిక్వెస్ట్ చేయ. మళ్ళీ నాకు నువ్వు ఫేవర్ చేస్తాను కదా. నాకు ఆ ఫేవర్ కూడా ఏమవుతుంది. నేను 1 month లో చేపిస్తా. నీ కాలు మొక్తా. నీ దండం పెడతా. ఇది ఒక్కసారి నా మాట దయచేసి చెప్తాను. అన్న నీ దండం పెడతా. నీ కాలు మొక్తాను. 15 రోజులు వద్దన్న. 1 month టైం అన్న. మళ్ళీ మాట పోతుంది అన్న. నీ కాలు మొక్తాను. దండం పెడతా. మళ్ళీ మాట పోతాను. నా మాట దండం పెడతాను. నీ కాలు మొక్తాను. సరే నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అన్న. ఏమన్నా నాకేం పెట్టక. ఇక నీ కాలు మొక్తా అంటాను కదా. 31st మే వరకు టైం అన్న. నాకేం నువ్వు ఏమన్నా నీ దయచేసి నువ్వు 31 రోజు మళ్ళీ కాలు మొక్తావు అన్న. మొక్క ఇస తప్పకుండా చేస్తానే. ఎట్టి పరిస్థితి చేస్తా. చేయకపోతే నేను ఇంకా నీకు కాల్ చేయను. మరి చేయకన్నా. నేను చేయను. దాని తర్వాత ఏం చేయాలో చేసుకుంటాను నేను. సరే మంచిదన్న. 31st కూడా చేపిస్తాను. అది మంచిది. 35 లోపట అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు చేయాలి? నీకు మన పిల్లలు ఎప్పుడు చేయాలి? నేనే 31st నాడు నీకు తెచ్చిస్తాను. అవునన్నా 31st నాడు ఎప్పుడు చేయాలి నీకు కాలు? నాకు కాలు ఏమవుతుంది. నేను 31st నాడు నేను అరేంజ్మెంట్ చేస్తాను. మనిషి పంపి అక్కడ నేను చేపించేస్తాను. 31st నాడు మనిషిని పంపించాలి. చేపించేస్తాను. సరే సరే అన్న. 31st నాడు ఎక్కడ పంపించాలి మనిషిని? భువనగిరిలో అరేంజ్ చేస్తున్నాను. భువనగిరిలో వద్దు, హైదరాబాద్ లో చెప్పు నువ్వు. సరే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పిస్తున్నా. అవును ఎప్పుడు చేయాలి మరి? నీకు ఫోన్ ఎప్పుడు చేయాలి? నువ్వు ఫోన్ ఎందుకు 31st నాడు చేపిస్తాను. దాని టైం ఇచ్చే 1 month. అవునన్నా 31st నాడు చేయొద్దా ఫోన్? మరి ఫోన్ చేయండి. 31st నాడు చేయండి. 31st నాడు చేయాలి. చేయాలి. మళ్ళీ నీకు అప్పుడు ఫోన్లు బంద్ పెట్టుకుంటావా? ఇప్పుడు బంద్ ఏం పెట్టుకోలేదు. నేను హాస్పిటల్ ఉన్నా. నువ్వు ఒకవేళ 1 నెలలో నేను చచ్చిపోతే పైసలు మిగులుతాయని అనుకుంటున్నావో, నువ్వు శ్రీధర్ బాబు అన్న ఎవడెవడు కలిసి ఏం చేస్తున్నాడో కానీ నేను చెప్తున్నా కదా అన్న. నువ్వు మంచిగా ఉంటేనేమో నేను మంచిగా ఉంటా.
నువ్వు చెడ్డగా ఉంటే నేను చేసేది నేను చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా. నేను ఆ రోజు నువ్వు ఒకవేళ నువ్వు ఏమేమి చేపిస్తున్నావో అన్న నీతో కలిసిన తర్వాత నేను ఎవరిని శ్రీధర్ బాబు అని కూడా కలవను, నిధి విద్యాసాగర్ కూడా నువ్వు కలవదన్నా నేను కలవలేదు.